భూమి ఆకాష్కి ఫోన్ చేసి నేనిచ్చిన బుక్ చదివారా అని అరుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇవాళ ఏం వారం? శనివారం. నేను ఇవాళ పబ్బుకి వెళ్తున్నాను. కాబట్టి ఈరోజు చదవటం కుదరదు అని ఆకాష్ అంటాడు. అసలు మీరొక్కరే పబ్బుకి ఎలా వెళ్తారు అని భూమి అంటుంది. నేనొక్కనే పబ్బుకి ఎలా వెళ్తాను? నేను తారాతో వెళ్తున్నాను. బాయ్ బాయ్ అంటూ ఆకాష్ ఫోన్ పెట్టేస్తాడు. అయ్యో, ఈ ఆకాష్ ఏంటి తారాతో పబ్బుకి వెళ్ళటం ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పబ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అయ్యో, సమస్య మళ్ళీ మొదటికి వస్తుందే, ఏదో ఒకటి చెయ్యాలి అని భూమి ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. అప్పుడే భూమి అంతరాత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇంకేం చేస్తావు? ఇమీడియట్గా నువ్వు కూడా పబ్బుకి బయలుదేరి వెళ్ళు భూమి, నీకు తప్పదు అని భూమి అంతరాత్మ చెప్పటంతో సరే అలాగే వెళ్తాను అని భూమి అంతరాత్మతో చెప్తూ ఉంటుంది. భూమి ఇప్పుడు అందరూ నిద్రపోయారు, ఎవరూ లేరులే అని ఒక వెస్టర్న్ డ్రెస్ వేసుకొని అమ్మయ్య ఎవరూ చూడట్లేదు అని మెట్లు దిగి వెళ్తూ ఉంటుంది. అయితే అపూర్వ చూసేస్తుంది. వెంటనే సూర్యకి ఫోన్ చేస్తుంది. నేను ఇప్పుడే భూమిని చూశాను, ఒక వెస్టర్న్ డ్రెస్ వేసుకొని ఎక్కడికో బయటికి వెళ్తోంది. అది ఎక్కడికి వెళ్తోంది, ఎందుకు వెళ్తోంది, ఇవన్నీ నాకు తెలియాలి. అసలు ఎందుకు అలాంటి డ్రెస్ వేసుకుందో కూడా నాకు తెలియాలి. అసలు వాడు గగన్ కాదు ఆకాష్ అని చెప్పటానికి ఏదైనా బలమైన లింక్ దీనికి సంబంధం ఉందేమో తెలుసుకో, నాకు తెలియాలి, అన్నీ తెలియాలి అని అపూర్వ చిటికెలు వేస్తూ ఫోన్లో సూర్యకి చెప్పటంతో అలాగే మేడం, నేను అదే పనిలో ఉంటాను అని సూర్య చెప్తాడు. ఇక భూమి ఆ వెస్టర్న్ డ్రెస్ వేసుకుని చాలా ఇబ్బంది పడుతూ ఆకాష్ కోసం పబ్లో చూస్తూ ఉంటుంది.